ఈ వీడియో చూసినప్పుడు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీకు అందరికీ కూడా ఒక చిన్న విషయం తెలియజేయాలనుకుంటున్నాను. చెట్లు నరకద్దు, చెట్లను పెంచండి. చెట్ల వలన మనకు ఎంతో అవసరం ఉంది. చెట్లు లేకపోతే మానవుడు బతకలేడు. మానవుడికి కావాల్సినటువంటి ఆక్సిజన్ చెట్ల నుంచి వస్తుంది. కాబట్టి దయచేసి చెట్లు నరకద్దు అని చెప్పి నేటి కాలంలో మనందరం కూడా వింటూనే ఉంటున్నాం. ఎక్కడ చూసినప్పటికీ కూడా చెట్లు నరకద్దు, చెట్లు నరకాల్సి వస్తే కనుక ఒక చెట్టు నాటి ఇంకొక చెట్టు నరకండి, కానీ చెట్లు మాత్రం అది నరకమాకండి. ఊరికినే మీరేమి నరక్కనో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అనేక మంది పెద్దవాళ్ళు చెప్తుంటుంటే మనం ఇప్పుడు వింటూ ఉంటున్నాం. కానీ జ్ఞాని అయినటువంటి సొలొమోను ఆ కాలంలోనే చెట్లు నరకద్దు, చెట్లు నరికితే కనుక మనకు అపాయం అని చెప్పినటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంటుంది. చూద్దాం ఒకసారి ప్రసంగి గ్రంథం చూస్తే కనుక సొలొమోను జ్ఞానం అంతా కూడా మనకు ఆ యొక్క ప్రసంగి గ్రంథంలో మనం గమనించవచ్చు. అంతా కూడా వ్యర్థం అంటూ ఉంటాడు. కానీ చూస్తే కనుక చెట్లు నరకద్దు అని చెప్పి కూడా ఆయన మనం చెప్పినట్టుగా చూస్తూ ఉంటున్నాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 9వ వాక్యం చూద్దాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 9వ వాక్యం చూస్తే కనుక చెట్లు నరకువాడు దాని వలన అపాయం తెచ్చుకొనును. చెట్లు నరకువాడు దాని వలన అపాయం తెచ్చుకొనును. చూస్తే కనుక సొలొమోను ఏమంటున్నాడు అంటే కనుక చెట్లు నరకద్దు, చెట్లు నరికితే కనుక దాని వలన అపాయం వచ్చును, అపాయం తెచ్చుకొనును. చూద్దాం ఈ యొక్క సొలొమోను ఎందుకు ఈ మాట పలికాడు అంటే చెట్లు నరికే వాళ్ళందరూ కూడా ఆ చెట్టు మీద పడో లేకపోతే చెట్టు కింద పడో చనిపోతారని అర్థం కాదు. ఒకవేళ ఆ విధంగా అర్థం చేసుకుంటే కనుక చెట్లు నరికే వాళ్ళందరూ కూడా చనిపోవాల్సి ఉంటుంది. కానీ చెట్లు నరికేవాడు ఏం పిచ్చిగా ఏం నరకడు, జాగ్రత్తగా చూసుకొని చెట్టు పుని ఒక పక్క నరికి అది పడేటప్పుడు తప్పుకొని వేరొక వైపు పడేలాగా దాన్ని నరుగుతూ ఉంటాడు. కాబట్టి ఈ విషయం కేవలం చెట్లు నరికేవాడు మాత్రమే చనిపోతాడనో లేకపోతే చెట్లు నరికేవాడికి మాత్రమే అపాయం వస్తుందనో కాదు. కానీ ఇక చెట్లు లేకపోతే మానవుడు బ్రతకలేడు. చెట్లు నరుగుతూ ఉండటం వలన లేకపోతే చెట్లు నరుకువాడు దాని వలన అపాయం తెచ్చుకుని అంటే కనుక ఇక చెట్లు లేకపోవడం వలన ఒక గొప్ప ప్రమాదం ఒకటి ఏర్పడుతుంది అని చెప్పి ఆయన చెప్తున్నాడు. హల్లెలూయా. చూస్తే కనుక ఈ యొక్క భూ వాతావరణం లేకపోతే ఒక వాతావరణం మొత్తం కూడా కలుషితమైపోతూ ఉంటుంది. వాహనాల ద్వారా, ఫ్యాక్టరీల ద్వారా నానా రకాలుగా కాలుష్యం అయితే ఏర్పడుతుంటుంది. ఢిల్లీ ప్రాంతంలో అయితే కనుక అసలు చెప్పవలసినటువంటి పరిస్థితే లేదు. ఎంతగా ఉంటుందంటే కనుక ఉదయం 8 గంటలకు 9 గంటలకు కూడా ఇంకా ఉదయం 6, 5 అయినట్టుగానే ఉంటుంది అనమాట. ఎందుకంటే కనుక అంతా కాలుష్యం అయిపోతుంటుంది. మరి యొక్క సమయంలో మానవుడికి పీల్చుకోవడానికి లేకపోతే మానవుడు బతకడానికి ఏం కావాలంటే ఆక్సిజన్ కావాలి. మరి యొక్క చూస్తే కనుక నేటి పరిస్థితులలో అంతా కూడా ఆక్సిజన్ కనుమరుగైపోయేటువంటి పరిస్థితి కనబడుతుంటుంది. మనం చేసేటువంటి పొల్యూషన్ లేకపోతే కాలుష్యం వలన ఈ యొక్క మొక్కలు ఆ కాలుష్యం పీల్చుకొని మనకు ఆక్సిజన్ ఇస్తూ ఉంటాయి. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మొక్కలు లేకపోతే చెట్లు ఆ యొక్క నైట్రోజన్ కానివ్వండి లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ కానివ్వండి అవి తీసుకొని మనకు అవసరమైనటువంటి ఆక్సిజన్ను ఇస్తూ ఉంటాయి. మరి ఇప్పుడు చూస్తే కనుక చెట్లు నరికేస్తున్నారు కాబట్టి ఆక్సిజన్ రావడానికి కుదరట్లేదు. అలానే ఉన్నటువంటి నైట్రోజన్ లేకపోతే యొక్క కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుందంటే కనుక పైకి వెళ్ళి ఆ యొక్క ఓజోన్ పొరను పాడు చేస్తూ ఉంటున్నాయి. ఈ విధంగా సూర్యరశ్మి లేకపోతే సూర్యుని కిరణాలు నేరుగా భూమి మీద లేకపోతే అంటే పైగా మనుషుల మీద పట్టం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనుషులు చర్మ వ్యాధులకు అలానే ఎండ దెబ్బ తగలటం అలానే ఎండను తట్టుకోలేకపోవడం లాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటున్నాయి. ఈ విధంగా మనిషి యొక్క జీవనానికి ఎన్నో ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు మనకు దాపురిస్తుంటున్నాయి. కారణం ఏమిటంటే కనుక ప్రతి ఒక్కరు కూడా చెట్లు నరికేయడం, అడవులు నరికేయడం, బిల్డింగ్ కట్టుకోవాలనో పార్కు కట్టుకోవాలనో ఏదో ఒక కారణం చెప్పి చెట్లు నరికేయడం. చెట్లు నరకడం వలన మనం ఎంతో ఇబ్బంది పడుతున్నాం, ఎంతో శ్రమను అనుభవిస్తూ ఉంటున్నాం, ఎంతో అనారోగ్యాన్ని భరిస్తూ ఉంటున్నాం. అందుకనే సొలొమోను ఏమనంటే కనుక చెట్లు నరుకువాడు దాని వలన అపాయం తెచ్చుకొనును.
అంటే నేటి కాలంలో మనుషుడు చెట్లు నరుగుతున్నాయి కాబట్టి వాటి మీద అపాయం వస్తుంటుంది. కాబట్టి నేటి కాలపు శాస్త్రవేత్తలు సైంటిస్టులు అందరూ కూడా ఏమంటున్నారంటే చెట్లు నరకమాకండి అని చెప్పి వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తుంటున్నారు. కానీ జ్ఞాని అయినటువంటి సొలొమోను ఇంచుమించు 3000 సంవత్సరాల క్రితమే ఆయన చెట్లు నరకడం వలన అపాయం కలుగుతుంటుంది, చెట్లు నరకడం వలన అపాయం కలుగుతుంటుంది కాబట్టి చెట్లు నరకమాకండి అని చెప్పి జ్ఞాని అయిన సొలొమోను చెప్పినట్టుగా మనం చూడవచ్చు. దేవుడి వాక్యం దీవించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.